ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అక్షయ తృతీయ ఈ రోజున చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏమిటంటే, రకరకాల వ్యాపార లాలూచీల నిమిత్తము గత 10-15 ఏళ్లుగా అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలి, కొంటే చాలా మంచిది, ఇంట్లో అక్షయంగా బంగారం నిల్వలు పెరుగుతాయి, మనం ఐశ్వర్యవంతులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ బాగా పెరిగిపోయింది బయట. ఇటీవల కాలంలో ఒక 5-6 ఏళ్ల బట్టి ప్రవచనకర్తలు పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడానికి అవకాశం లేదు. ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ పురాణంలోనూ వేదము యందు కూడా ఎక్కడా కూడా ఈ విషయము చెప్పబడలేదు. పైగా చెప్పనటువంటి విషయాన్ని చేయడం వల్ల ఏం లాభం కలుగుతుంది, ఏం నష్టం కలుగుతుంది అంటే, కలి మన ఇంట ప్రవేశిస్తాడు బంగారంతో పాటు అనేటువంటి దాన్ని కూడా మహా విశేషమైనటువంటి ప్రచారం కింద పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏది నమ్మాలి, కొనాలా కొనక్కర్లేదా? ఈ విషయాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అక్షయ తృతీయ రోజున నిజంగా బంగారాన్ని కొనచ్చు. ఎలా కొనచ్చు అంటే, ఆ కొన్నటువంటి ఆ గ్రామునో అరగ్రామునో బంగారాన్ని తప్పనిసరిగా విడిగా కొని మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి దగ్గర చక్కగా గంధముతోనూ కుంకుమతోనూ అలంకరించి పూజ చేసి, చక్కగా లక్ష్మీ సహస్రనామంతోనూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళితోనూ, లేదు మనకి తెలిసినటువంటి ఏదేని లక్ష్మీ మంత్రముతోనూ గురూపదేశంతో ఉన్నటువంటి దాంతో చక్కగా రూపునకు చక్కగా అభిషేకాదులు నిర్వహించి, చక్కగా కుంకుమార్చన చేసి, పూలతో ఎర్రని పూలతో చక్కగా పూజ చేసిన తర్వాత ఆ లక్ష్మీ రూపును వేదము తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, త్రిసంధ్యలు కనీసం తప్పనిసరిగా సమయపాలన చేస్తూ త్రిసంధ్యలను నిర్వహించేటువంటి వాడు, చక్కగా చేస్తూ ఉండేటువంటి వాడు, అసత్యంని ఆడనటువంటి వాడు, కనీస పక్షంలో అధర్మము వైపుకి మొగ్గు చూపనటువంటి వాడైనటువంటి ద్విజునకు అంటే బ్రాహ్మణుడికి మనం కొన్నటువంటి ఆ గ్రాము కానీ అరగ్రాము కానీ కాసు కానీ ఎవరి ప్రాంతాల వారి వాళ్ళకు ఉండేటువంటి లెక్కతో ఉంటుంది ఆ చిన్న రూపు. దాన్ని దానం చేయాలి. ఆ దానము కూడా ఎలా చేయాలి అంటే, కాస్త దక్షిణ తాంబూలాలు పెట్టి, దాంతోపాటు వస్త్రాన్ని పెట్టి, తెల్లనైనటువంటి వస్త్రాన్ని పెట్టి, ఆ వస్త్రముతో కూడుకున్నటువంటి ఈ కాలంలో వైశాఖ మాసం వచ్చేటప్పటికల్లా ఏమొస్తాయంటే చక్కటి మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళని కూడా పెట్టి, మామిడి పళ్ళతో పాటు దక్షిణ తాంబూలాలతో పాటు వస్త్రముతో పాటు ఆ గ్రాము కానీ మనకెంత ఓపాన శక్తి ఉందో ఆ ఓపాన శక్తిలో మనం కొన్నటువంటి ఆ కాసుని, ఆ బంగారు కాసుని కనుక బ్రాహ్మణులకు అంటే యోగ్యత ఉన్నటువంటి వాడికి కనుక మనం దానం చేసినట్లయితే అక్షయమైనటువంటి ఐశ్వర్యవంతులమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బంగారాన్ని దాచుకుని మనం సుఖపడడానికి కాదు, ఒకళ్ళకి దానం చేయాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగే ఈ వైశాఖ మాసం అంతా కూడా ఎలాంటిది అంటే విశేషమైనటువంటి తాపానికి గురి చేస్తుంది. అంటే ఎండలు బాగా ఉంటాయి. ఆ ఎండలు బాగా ఉండేటువంటి సమయంలో దానం చేయవలసినటువంటివి, ఎదుటి వాళ్ళకి చాలా అవసరమైనటువంటివి గొడుగు, రెండవది చెప్పులు, కాళ్ళకు చెప్పులు, అలాగే కాటన్ బట్టలు, దాదాపుగా చక్కగా చెమటని పీల్చుకుని మనకి చల్లదనాన్ని అందించగలిగినటువంటి తెల్లనైనటువంటి నూలు వస్త్రాలను, వాటిని చక్కటి అవకాశం ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా దానం చేయొచ్చు. అలాగే జలముతో నిండినటువంటి పాత్రని అన్నారు. ఆ పాత్ర ఏ పాత్ర అవ్వాలి అంటే రాగి పాత్ర. రాగి పాత్ర నిండా నీటిని నింపి, ఆ నీటిని సమంత్రకంగా బ్రాహ్మణులకు దానం కనుక చేసినట్లయితే అక్షయమైనటువంటి ఫలితం. నీరు దేనికి తారకాణము అంటే ధర్మము నిలుస్తుంది నీటి వల్ల. నీరు మరి దేనికి తారకాణము అంటే దానివల్ల ప్రాణం నిలుస్తుంది. నీరు మరి దేనికి తారకాణము అంటే నీటి వల్ల మొత్తం జీవనము యోగవంతంగా నడుస్తూ ఉంటుంది. కనుక యోగవంతమైనటువంటి జీవనానికి, దాంతోపాటు ప్రాణాన్ని నిలుపుకుంటూ మనకున్నటువంటి ధర్మాన్ని ఆచరించడం కోసం నీరు అనేటువంటిది విశేషంగా ఉపయోగపడుతుంది. ఆ నీటిని రాగి పాత్రలో ఉంచడం ద్వారా దానికి శుద్ధత్వం ఏర్పడుతుంది. శుద్ధమైనటువంటి జలాన్ని సమంత్రకంగా కనుక బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లయితే కలిగేటువంటిది ఏమిటి అంటే, ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని అనుభవించగలిగి ధర్మాన్ని అనుసరించగలిగేటువంటి మానసిక దృఢత్వము భగవంతుని ఆశీస్సుల ద్వారా, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా మనకు కలుగుతుంది. కనుక జలముతో కూడుకున్నటువంటి ఉదకమును అంటే కుండను లేదు చెంబును దానము చేయండి అని చెప్తోంది. కనుక అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి? బంగారం కొనాలా అంటే కొనండి, తప్పనిసరిగా కొనండి.
కానీ ఆ బంగారాన్ని మనం ఉంచుకోవద్దు. చక్కటి బ్రాహ్మణ్ణి చూసి యోగ్యత గలవాడిని అపాత్రదానం మళ్ళీ చేయకూడదు. పాత్రత కలిగినటువంటి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణ్ణి చూసి వారికి దానం ఇవ్వండి. లేదండి మాకు అలాంటి వాళ్ళు దొరకలేదు, ఎవరింట్లో ఉన్న వివాహం అనుకున్నారు, నిశ్చయించుకున్నారు, ఆ వివాహం కావాల్సినటువంటి కన్యకి కావాల్సినటువంటి బంగారంలో ఇది కూడా వాళ్ళకి దానం చేసి అందులో వాడుకోమని చెప్పండి. మహదైశ్వర్యవంతులు అవుతారు, అందులో డౌట్ లేదు. కనుక ఏం చేయాలి, ఏది మంచిది ఏది చెడుది అంటే ఉన్నదంతా మనం తినాలి, మనం అంటు పెట్టుకోవాలనేటువంటి ధ్యాస ఎక్కువవుతున్నటువంటి రోజుల్లో వైశాఖ మాసం దేనికి తార్కాణము అంటే వైశాఖ మాసం అంతా కూడా వైరాగ్యానికి తార్కాణం అని చెప్తారు. ఇదంతా వైరాగ్య మాసము. వైశాఖ మాసము అంటే వైరాగ్య మాసం. ఈ మాసములో భగవంతుణ్ణి కూడా ఎలా అర్చించాలి, పుష్పాదులతో పూజ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు, కారణం ఏమిటి, ఇది ప్రత్యేకంగా చెప్పారు. శాస్త్రంలో ఉన్నటువంటి విషయం, శాస్త్రేతర విషయం కాదు, జ్యోతిశాస్త్రంలో విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. వైశాఖ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూలతో భగవంతుడికి పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. కారణం విశేషమైనటువంటి తాపము, సూర్యుడి యొక్క తాపం విశేషంగా జగత్తు మీద పడుతూ ఉంటుంది. ఆ తాపానికి చెట్లన్నీ కూడా విలవిల్లాడుతుంటాయి. ఎంత మనం పరిరక్షించినా, ఎంత నీళ్లు పోసినా అవన్నీ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ ఇబ్బంది పడుతున్నటువంటి వాటిలోంచి వచ్చినటువంటి పూలని తీయడం వల్ల ఆ పూలు కూడా తొందరగా పాడైపోతాయి, రేఖలు విడిపోతూ ఉంటాయి, పాడైపోయినట్లుగా మనకి వాలిపోయినట్లుగా కనపడుతూ ఉంటాయి. కనుక ఈ ఒక్క మాసము భగవంతుడికి నీలో ఉన్నటువంటి అష్టపుష్పములతో పూజ చెయ్యి, అంతే తప్ప నీలో ఉండేటువంటి మనస్సుని భగవంతుడికి అర్పించు, నీలో ఉండేటువంటి బుద్ధిని భగవంతుడికి అర్పించు, అంతే తప్ప బాహ్యమైనటువంటి ప్రపంచంలోంచి వచ్చేటువంటి వస్తువులతో భగవంతుడిని పూజించి నీకు కావాల్సినటువంటి కోరికలను తీర్చుకోవాల్సినటువంటి దుస్థితిని ఈ మాసంలో నువ్వు ఇన్వైట్ చేయకు. ఇదంతా వైరాగ్య మాసం. వైరాగ్యము అంటే అర్థం ఏమిటి, ఏది ఉన్నా సరే దాన్ని ఇంకా చాలు నాకు అని దూరం చేయవలసినటువంటి మాసము. ఆ వైరాగ్యము అంటే అర్థం ఏమిటో తెలుసుకున్నాము. మాసమంతా వైరాగ్యముతో గడపవలసినటువంటి మాసము కనుక సుఖము, సంతోషము, ఆనందము ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి అంటే లౌకికమైన వస్తువుల వల్లనో, విషయాల వల్లనో, మనుషుల వల్లనో రావు. ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి ముఖతను కలిగినటువంటి ఇంద్రియాల వల్ల, ఆ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు యందు లయమవడం వల్ల, మనస్సు బుద్ధి యందు లయమవడం వల్ల, ఆ బుద్ధి భగవంతుని యందు నిలపడం వల్ల ఇవన్నీ కూడా కలుగుతాయి. శాశ్వతమైనటువంటి ఆనందము, సౌఖ్యము, మనశ్శాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి. కనుక వీటి కోసం నువ్వు తాపత్రయపడు అని చెప్పేటువంటి మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ వైరాగ్య మాసాన్ని సూచించేటువంటి అక్షయ తృతీయ నీకున్నటువంటి సంపదను దానం చేయమని చెప్పేటువంటిదే తప్ప నీకున్నటువంటి సంపదను ఇంకాస్త పెంచుకోవడం కోసం లౌకిక మార్గాలను ఎంచుకోకు అని చెప్తూ ఉంటుంది. కనుక ఈ వైరాగ్య మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా దానం చేయడానికి మొగ్గు చూపండి. దానివల్ల విశేషమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తి, దాంతోపాటు ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, సామాజిక గౌరవము, కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశం ఆ భగవంతుని అనుగ్రహం వల్ల, మనం చేసేటువంటి త్రికరణ శుద్ధిగా చేసేటువంటి దానముల వల్ల మనం పొందేటువంటి యోగ్యత మనకి లభిస్తూ ఉంటుంది. కనుక అక్షయ తృతీయ దేనికి తార్కాణము అంటే దానమునకు తార్కాణము. ఏది దానము చేసావో అది అక్షయంగా నీ యందు నిలుస్తుంది. ఇచ్చిందే మనకి తినడానికి లోపలికి వెళ్తుంది. ఒకళ్ళకి సమర్పించినదే మనకు అనుభవయోగ్యంలోకి వస్తుంది. ఒక మంచి మాట ఒకళ్ళకి చక్కగా ఇచ్చావు, వాళ్ళ మనస్సుని కుదుటపరిచావు, దానివల్ల నీకు చక్కటి వాక్ పటిమ, వాగ్ శుద్ధి, వాగ్ ధాటి కూడా అలవడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడు ఈ మాసాలని అధికృతం చేసుకుని మనకు చెప్పినటువంటి విషయాలు. కనుక ఏం చేయాలి అంటే దానం చేయండి. ఎటువంటి స్థాయిలో మనల్ని మనం చక్కగా పైకి తెచ్చుకోవాలి అంటే త్యాగ బుద్ధితో కూడుకున్నటువంటి విశ్లేషణతో మనం బాగు చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత, అక్షయ తృతీయ యొక్క విశేషము. కనుక ప్రతి వాళ్ళు కూడా చక్కగా పాటించి ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొందేటువంటి దానికి కావలసినటువంటి యోగ్యతని సంపూర్ణంగా పొందుతారు అని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.